జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు విశాఖపట్నం జిల్లాలో గాజువాక నియోజకవర్గ పరిధిలో పారిశ్రామిక ప్రాంతంలో సెమీ అర్బన్ లొకాలిటీ అయిన పెదగంట్యాడ మండలంలోని ఓ ఉన్నత పాఠశాల గత 4 సంవత్సరాలుగా పాఠశాల స్థాయి నుండి న్యూఢిల్లీ వరకు కొనసాగిన మా ప్రయాణంలో అనేక మైలురాళ్ల పరిచయమే ఇది. మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరులో 1800 మందికి పైగా విద్యార్థులు అత్యుత్తమ విద్యాబోధనను అభ్యసిస్తున్నారు. 60 మందికి పైగా ఉపాధ్యాయులు అత్యుత్తమ విద్యాబోధన అందిస్తున్నారు. రాశిలో మాత్రమే కాదు, వాసిలోనూ గొప్ప విద్యా ప్రమాణాలు కలిగిన ఉన్నత పాఠశాల మాంది అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. నడుపూరు ఉన్నత పాఠశాల విశాఖపట్నం జిల్లాలో ఎక్కువ మంది విద్యార్థులు కలిగి ఉన్న 2వ పాఠశాల. సకల సౌకర్యాలతో విరాజిల్లుతూ విద్యార్థులలో అత్యున్నత సామర్థ్యాలను వెలికితీస్తుంది. విశాఖ జిల్లాలో మిగిలిన పాఠశాలలన్నిటికీ రోల్ మోడల్ గా మారుతుంది. కేవలం చదువులో మాత్రమే కాకుండా ఆటపాటలు, సంగీతం, ఆర్ట్, డాన్సుల్లో శిక్షణ ఇస్తున్నాం. విశాలమైన పాఠశాల మైదానం, కంప్యూటర్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, లైబ్రరీ రూమ్, ఆర్ట్ రూమ్ వంటి సకల సదుపాయాలను విద్యార్థులకు అందజేస్తూ ప్రైవేట్ పాఠశాలలతో ధీటుగా పోటీగా నడపబడుతున్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల మా నడుపూరు ఉన్నత పాఠశాల అని చెప్పుకోవడానికి ఎంతో గర్వపడుతున్నాం. ఆ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయిలో కూడా ఎంతో ప్రతిభ కనబరుస్తున్నారు. జాతీయ స్థాయిలో సాక్షాత్తు మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీజీ గారు విద్యార్థులతో ఇంటరాక్షన్ కొరకు ఏర్పాటు చేసిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రతి సంవత్సరం ఎక్కువ మందిని ఎన్రోల్ చేయడంలో న్యూఢిల్లీలో జరిగిన పీపీసీ కాంక్లేవ్ నందు ఆంధ్రప్రదేశ్ నుండి వెళ్లిన 8 పాఠశాలల్లో మా నడుపూరు ఉన్నత పాఠశాల ఒకటి. మా పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారి ప్రోత్సాహంతో మా పాఠశాల హిందీ ఉపాధ్యాయులు శ్రీ పి నారాయణ గారు, మా 10వ తరగతి విద్యార్థి దిలీప్ కుమార్ సాహు ఈ పరీక్షా పే చర్చల్లో పాల్గొన్నారు. ఇంకా జాతీయ స్థాయిలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ న్యూఢిల్లీ వారు నిర్వహించే గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్ లో కాంపిటేటివ్ టెస్టుల్లో విశాఖ జిల్లా తరపున గత 4 సంవత్సరాలుగా పాల్గొంటున్న ఏకైక ప్రభుత్వ పాఠశాల మా నడుపూరు ఉన్నత పాఠశాల. గత సంవత్సరం భువనేశ్వర్ నందు ఎన్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో జానపద రంగోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నుండి పాల్గొన్న ఏకైక పాఠశాల మా నడుపూరు ఉన్నత పాఠశాల. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మా నడుపూరు పాఠశాల విద్యార్థులు ప్రదర్శించినటువంటి దింసా నృత్యం అత్యంత ఆహ్లాదకరంగా ప్రదర్శించడం జరిగింది. అక్కడికి దేశంలోని విభిన్న జాతులు వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేస్తూ ప్రదర్శనలు ఇచ్చారు. అవన్నీ కూడా అందరినీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఇంకా జాతీయ స్థాయిలో అన్ని రంగాల్లో పాఠశాలలకు విద్యార్థులకు పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో జాతీయ జలశక్తి మిషన్ పోటీల నందు, గూగుల్ సంస్థ నిర్వహించిన డూడుల్స్ పోటీల నందు, హిందూ గ్రూప్ నిర్వహించిన యంగ్ వరల్డ్ కాంపిటీషన్స్ నందు మా పాఠశాల ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో విద్యార్థులు నిరంతరం జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో ఎంతో అత్యుత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక మా విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయిలో కూడా చక్కని ప్రతిభ కనపరుస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో వివిధ కేటగిరీల నందు 8 సార్లు రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షల్లో పాల్గొన్న ఏకైక ప్రభుత్వ పాఠశాల మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నడుపూరు పాఠశాల. చెకుముకి జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలోను, కళా ఉత్సవ రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు మా నడుపూరు విద్యార్థులు. సైన్స్ టాలెంట్ టెస్ట్ అయినటువంటి కౌశల్ టెస్ట్ లో కూడా అత్యుత్తమమైనటువంటి ప్రతిభ కనబర్చారు. ఎనర్జీ కన్జర్వేషన్ లోను ఈఈఎంటీ ఎడ్యుకేషనల్ ఎఫిఫనీ మెరిట్ టెస్ట్ 2025 లో 10th క్లాస్ స్టూడెంట్స్ కూడా మంచి ప్రతిభ కనబర్చడం జరిగింది. రంగోత్సవ పోటీల్లో క్విజ్ కార్యక్రమంలో 2వ స్థానంలోను, సైన్స్ ఫెయిర్ జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలోను, ఆంధ్రప్రదేశ్ స్టేట్ చైర్స్ కంట్రోల్ సొసైటీ క్విజ్ కార్యక్రమంలోను మంచి ప్రైజులు పొందినటువంటి మా విద్యార్థులు గత 3 సంవత్సరాలుగా కళా ఉత్సవ్ రంగోత్సవంలో ప్రతి సంవత్సరం పోటీల్లో పాల్గొంటూ కళోత్సవాలకు వెళ్ళినందుకు మేము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇక్కడ మురళీ రిసార్ట్స్ హాస్పిటాలిటీ కూడా చాలా బాగుంది. మమ్మల్ని ప్రోత్సహించిన హెచ్ఎం సార్ కి అండ్ ఆల్ టీచర్స్ కి ధన్యవాదాలు. మా పాప జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతుంది. ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి కూడా NMMS లో కూడా సెలెక్ట్ అయ్యింది. చదువులోనే కాకుండా కల్చరల్ ప్రోగ్రామ్స్ లో కూడా స్టేట్ లెవెల్కి వెళ్ళడానికి కూడా హెచ్ఎం సార్ గారు చాలా టీచర్స్ అందరూ కూడా ప్రోత్సహించారు. దానివల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధిలోకి తీసుకొస్తున్నందుకు పేరెంట్ గా చాలా సంతోషిస్తున్నాను.
ఇక ఎన్ఎంఎంఎస్ చెప్పుకోనక్కర్లేదు. ఎన్ఎంఎంఎస్ అంటే నడుపూరు, నడుపూరు అంటే ఎన్ఎంఎంఎస్. నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ లో కూడా గత 3 సంవత్సరాలుగా ఫలితాల ప్రభంజనం కొనసాగుతున్నది. 2020-2021 సంవత్సరం నందు 15 మంది విద్యార్థులు, 2022-2023 సంవత్సరం నందు 19 మంది విద్యార్థులు, 2023-2024 సంవత్సరం నందు 27 మంది విద్యార్థులు మరి వరుసగా మరి అత్యుత్తమమైనటువంటి ఫలితాలు సాధించి జిల్లా స్థాయి బెస్ట్ స్కూల్ గా హ్యాట్రిక్ సాధించాం. Firstly, I would like to heartfully say thank you to our respected HM sir, teachers and other staff who worked hard for us to achieve this great milestone. We got 8 ranks out of top 10 ranks. My friend Devika got first rank in district level, 5th rank in state level. మరి ఈ సంవత్సరం కూడా ఎన్ఎంఎంఎస్ లో 25 మందికి పైగా ఫలితాలను ఆశిస్తూ ప్రగతి పదంలో దూసుకొని పోతున్నాం. ఇక దక్షిణ భారత హిందీ ప్రచార సభ నిర్వహించిన పరీక్షల్లో మాధ్యమ పరీక్ష నందు ఉభయ తెలుగు రాష్ట్రాలలో అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో 100కి 98 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానం సాధించినటువంటి మా విద్యార్థిని ఏ తోషిని. ఇక ఎస్ఎస్సి 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 2021-2022 సంవత్సరానికి గాను 11 మంది విద్యార్థులకు, 2022-2023 సంవత్సరానికి గాను 19 మంది విద్యార్థులకు, 2023-2024 సంవత్సరానికి గాను 29 మంది విద్యార్థులకు 500 మార్కులకు పైగా సాధించిన పాఠశాల 2022-2023 విద్యా సంవత్సరంలో మా పాఠశాల విద్యార్థిని పితాని కెజియా 600 మార్కులకు గాను 586 మార్కులు సాధించి జిల్లా స్థాయిలో సెకండ్ ర్యాంక్ కైవసం చేసుకున్న విద్యార్థిని. ఈ విధంగా గుణాత్మక ఫలితాల ప్రభంజనంతో నడుపూరు ఉన్నత పాఠశాల ఒక ఆదర్శ పాఠశాలగా రూపుకుంటున్న క్రమంలో అభివందనములతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వారు విద్యార్థిని